కాళేశ్వరం రిపోర్టు కేసు ఎవరికి అప్పచెప్పారు? సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పచెప్పారు. మరి దీన్ని ఏం చేస్తుంది? ఇది మెయిన్ దీని విధులు ఏంటి? ఇది అవినీతి మీద, అదేవిధంగా అక్రమ సొమ్ము ఎవరైతే సంపాదించుకున్నారో దారి మనుషులు అవి మొత్తం ఇది మొత్తం ఢిల్లీలో ఉంటుంది కదా. ఈ వ్యవస్థ మొత్తం ఢిల్లీలో ఉంటుంది ఇక్కడ, దీని వ్యవస్థ మొత్తం కూడా. సో దీని మీద కేసీఆర్ హరీష్ ఏం జరగబోతా ఉంది? మొత్తం ఈ వ్యవస్థ మొత్తం ఢిల్లీ చేతిలో ఉంటుంది. ఇక సిబిఐ ఇక్కడ ఏముండదు, ఇక రాష్ట్ర ప్రజలు ఏముండదు, ఇక మొత్తం ఢిల్లీ చూసుకుంటుంది, మొత్తం ఇక సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇక తీసుకపోతారు. అవసరమైతే సిబిఐ వస్తుంది, మొత్తం అవినీతి మీద ఎట్లా అవినీతి జరిగింది, ఎన్ని కోట్ల కుంభకోణాలు అయినాయి, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎవరు హస్తం ఉంది, ఎవరు నిర్ణయాలు ఉన్నాయి, అన్ని సమగ్ర విచారణ చేసి అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి వస్తారు, పట్టుకొని పోతారు, ఢిల్లీలో జైల్లో వేస్తారు. ఇది వీళ్ళు ఆడుకున్న అధికారం. దీనికి కానీ సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అదేవిధంగా సుప్రీంకోర్టులు, హైకోర్టు కూడా ఆదేశించవచ్చు ఈ విషయంలో. అది ఇక్కడ ఏమైతా ఉంది మరి? ఇక్కడ కేసీఆర్ ఇన్ని రోజులు కేసీఆర్ అరెస్ట్ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే, కానీ ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది ఈ విషయంలో. ఇక సిబిఐకి అప్పచెప్పారు కాబట్టి ఏ క్షణమైనా ఎప్పుడైనా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఎప్పుడైనా వచ్చి వాళ్ళకి ఇదంతా ఏముండదండి. ఇక సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వాళ్ళ పర్మిషన్ వీళ్ళ పర్మిషన్ తీసుకుని ఏముండదు, వాళ్ళకి అధికారం ఉంటాయి, పూర్తి అధికారాలు. వాళ్ళు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, నోటీసులు పంపిస్తారు, తీసుకుపోయి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక అది ఉంటుంది. ఇక అంటే త్వరలో అరెస్ట్లో ఉన్నాయి అని చెప్పి తెలిసిపోతా ఉంది.